ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటెక్కల్ సమీపంలో 2 కార్లు ఢీకొన్నాయి. ఇక ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారు ఎమ్మిగనూరు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా కోటెక్కల్ కొండమలుపు వద్ద ఆదోని నుంచి వస్తున్న మరో కారు ఢీకొన్నాయి. ఇక ఈ ఘటనలో ఒక చిన్న పిల్లాడితో సహా 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా రిపోర్టర్ బసవరాజు అందిస్తారు. చెప్పండి బసవరాజు, అప్డేట్స్ ఏంటి? దేవిక, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వద్ద ఘోర ప్రమాదాలు వరుసగా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజులుగా ఏదైతే ఆ కర్నూలు కేంద్రంగా ఏదైతే 19 మంది సజీవ దహనమైన పరిస్థితి కూడా మనకు తెలుసు. అదేవిధంగా 3 రోజుల క్రితం ఒక కారు మరో స్కూటర్ 2 కూడా యాక్సిడెంట్ అయ్యి ఒక స్కూటరిస్ట్ ఒక ఆయన చనిపోయిన పరిస్థితులు 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన. అది మరొక ముందే ఈ రోజు ఏదైతే వేపజామున అంటే ఎదురెదురుగా 2 కార్లు ఢీకొని 5 మంది దుర్మరణం పాలయ్యారు. అందులో పిల్లోడు కూడా చనిపోయిన పరిస్థితులు మనకు తెలుస్తా ఉన్నాయి. మరి ఈ కోటెకల్ వద్ద వరుసగా జరుగుతున్న ప్రమాదాలు అంటే ఈ మలపు వద్ద ఈ కొండల వద్ద అంటే ఇది ప్రమాదాలకి నిలయంగా లేదా మృత్యువుకి ఒక నిలయంగా మారిన పరిస్థితులు మనకు తెలుస్తా ఉన్నాయి. మరి అధికారులు ఎలాంటి చర్యలు చేపడితే ఈ ప్రమాదాలు నివారిస్తారో లేదా ఎలాంటి అక్కడ ప్రమాద ఘటికలు ఎందుకు అలా జరుగుతున్నాయనే దాని మీద అయితే అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. మరి మొత్తం మీద అంటే ప్రభుత్వం కావచ్చు లేదా పోలీసు అధికారులు కావచ్చు ఖచ్చితంగా అయితే ఈ మలుపు వద్ద ఏదైనా సిగ్నల్స్ పెట్టి లేదా వేగం నియంత్రించే విధంగా ఏదైనా అంటే పోలీస్ పెట్రోలింగ్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అందరూ చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు జరిగిన ఘటన మాత్రం 5 మంది ఒకే కారులో ఉన్న వాళ్ళు అంటే ఒక కారు బెంగళూరు వెళ్తుంది, అదేవిధంగా ఒక కారు ఆదు నుంచి కర్నూలు వస్తా ఉంది. ఈ ప్రమాదంలో 2 కార్లు ఢీకొనడంతో 5 మంది దుర్మరణం పాలయ్యారు. అంటే వారు ఎక్కడికి వెళ్తున్నారో వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏంటి, వాళ్ళ యొక్క తాలూకా అడ్రస్ ఏంటి ఇంకా తెలియలేదు. బట్ పోలీసులు అయితే ఘటన స్థలం చేరుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు ఏ విధంగా జరిగింది ప్రమాదం అని. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాము ఏదైతే ఆ ప్రాంతం కోటేకరణ ప్రాంతం అయితే ఖచ్చితంగా ఆ మలుపు వద్ద ప్రతి నెలకో 2 నెలలకో 15 రోజులకో ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అంటే కొందరు కాలు చేతులు ఎరిగిపోవడం, కొందరు చనిపోవడం, ఇలా కుటుంబ సభ్యులతో చాలా చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఏంటి పరిస్థితి అని అంటే ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వం అక్కడ చర్యలు చేపట్టి ఆర్టీసీ అధికారులు కావచ్చు అంటే ఆ మలుపు వద్ద ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టి కొంత ఈ ప్రమాదాలను నివేదించడానికి కొంత చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు లేదా వాహనదారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో పోలీసులు అంటే వివరాలు ఏంటి వాళ్ళ చనిపోయిన వాళ్ళ కథ ఏంటి అనే కేసు రికార్డు చేసుకుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజు.